సీఎం చంద్రబాబుపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఎక్స్ లో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు జగన్. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేయడంపై ఆయన రియాక్ట్ అయ్యారు. టీడీపీ చేస్తోంది తప్పుడు ప్రచారం అంటూ విమర్శించారు. దొంగే దొంగ అన్నట్లుగా చంద్రబాబు తీరుందని, తప్పుడు వార్తలు చేస్తూ మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. సోషల్ మీడియాలో గొంతు విప్పుతున్న వారిని అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేస్తున్నారని అన్నారు. 2 ఏళ్ల క్రితం మా అమ్మ కారు టైర్ బర్స్ట్ అయితే అప్పటి వీడియోను ఇప్పుడు జరిగినట్లు తప్పుడు ప్రచారం చేశారని, నా తల్లిని నేను చంపాలనుకుంటున్నానంటూ తప్పుడు ప్రచారం చేశారని అన్నారు. ఆఖరికి మా అమ్మ రాసిన లేఖను కూడా ఫేక్ అంటూ ప్రచారం చేశారని తెలిపారు. ఇవి సిగ్గుమాలిన చర్యలు కాదా? ఉద్దేశపూర్వకంగా ఇంత చేసిన మిమ్మల్ని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు వైఎస్ జగన్. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. వైసీపీ అధినేత జగన్ ట్విట్టర్లో ఆయన ఒక సందేశాన్ని ఇచ్చారు. టీడీపీ సీఎం పైన ఆయన నిప్పులు చెరిగారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే ట్విట్టర్ వేదికగా ప్రతిరోజు మాజీ సీఎం జగన్ సీఎం పై నిప్పులు జరుగుతున్నారు. తాజాగా దొంగ ఎదుటి వారిని పట్టుకుని దొంగ అన్న చందాన చంద్రబాబు వ్యవస్థ ఉంది. 40 సంవత్సరాలుగా ఆయన వ్యవస్థలని నేరాలకు పాల్పడుతూ తప్పుడు ప్రచారంతో ప్రజలను ఇబ్బందులు పాలు చేశారు. ఎలాగూ చంద్రబాబు చేతిలో అధికారం అన్ని పేపర్లు ఉన్నాయి కాబట్టి ప్రజా సమస్యలపై గొంతు విప్పే సోషల్ మీడియాపై అక్కసు కక్కుని ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజలకు మంచి చేసే కాకుండా మభ్యపెట్టి మోసం చేసి అబద్ధాలు ఆడి అధికారంలోకి రావాలని చూశారు. అట్లాగే అధికారంలోకి వచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన దాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని చెప్పి సిద్ధాంతం కోసం చంద్రబాబు ఒక అబద్ధాన్ని నిజాలు చేసే ప్రయత్నంలో చేస్తా ఉన్నారు. అలాగే చంద్రబాబు టీడీపీ అధికార సోషల్ మీడియా అకౌంట్ లో ఫేక్ న్యూస్ పెట్టి దాన్ని మీరే ప్రాపగాండ చేసి లేటెస్ట్ ట్వీట్లు పెట్టడం రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. తన తల్లి విషయంలో మీరు ఏం చేశారో రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా చూశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్గనైజ్డ్ క్రైమ్ తో కూడిన పాలిటిక్స్ ను చంద్రబాబు చేస్తున్నారు. మరీ బరి తెగించి వ్యవహరిస్తున్నారు. మొన్న తిరుమల లడ్డు వ్యవహారంలో జరిగిన అనేక పరిణామాలు దీనికి ఉదాహరణ. కూటమి 100 రోజుల పాలన మోసాలు వైఫల్యాలు ప్రజల తప్పుదోవ పట్టించేందుకే చంద్రబాబు సృష్టిస్తున్న అబద్ధ ప్రచారాలు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. తప్పునే ఆయనే తప్పు చేసి ఎదుటి వాళ్ళు తప్పు చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఆయన చేసిన అవినీతి అక్రమాలు బయటకు వస్తాయనే ఉద్దేశంతో ఈ రకంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా చంద్రబాబుపై తీవ్రస్థాయిల విమర్శల వర్షాన్ని గుప్పిస్తూ ట్విట్టర్ వేదికగా సుదీర్ఘంగా ఒక పోస్ట్ అయితే పెట్టారు ప్రియా. రైట్ శివ, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.